ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రముఖ టెక్ దిగ్గజం మెటా ఇటీవల ప్రారంభించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి మ్యూజ్ స్పార్క్. ఉత్కర్ష్ 2029ను ప్రారంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మరియు బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అనే ఉద్దేశంతో ఉత్కర్ష్ 2029ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఇది ఏప్రిల్ 2026 నుంచి మార్చ్ 2029 వరకు అమలులో ఉంటుంది. ఉత్కర్ష్ 2029 అంటే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరును మెరుగుపరచడానికి, అలాగే పర్యవేక్షణను కఠినతరం చేయడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన మూడవ దశ వ్యూహ ప్రణాళిక. ఇప్పటివరకు ఉత్కర్ష్‌లో 3 దశలు జరిగాయి. అందులో మొదటి దశ 2019 నుంచి 2022 వరకు జరగగా, రెండవ దశ 2023 నుంచి 2025 వరకు జరిగింది. ఇక మూడవ దశ 2026 నుంచి 2029 వరకు జరగనుంది. ఇక మూడవ దశలో 6 కీలకమైన స్తంభాలు ఉన్నాయి. అందులో మొదటిది పటిష్టమైన నియంత్రణ. అంటే బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలి. రెండవది కస్టమర్ కేంద్రిత ఆర్థిక సమ్మిళితం. అంటే సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడం, అలాగే వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించడం. ఇక మూడవది పోటీ మార్కెట్లు. అంటే ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లలో పారదర్శకతను పెంచడం మరియు రీటైల్ పెట్టుబడిదారులను ప్రోత్సహించడం. ఇక నాలుగవది సమర్థవంతమైన టెక్నాలజీ. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వాడటం. ఇక ఐదవది ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్గత పనితీరును డిజిటలైజ్ చేయడం మరియు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడం. ఇక ఆరవది గ్లోబల్ ఇండియా ఫోకస్. రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చడం మరియు యూపీఐ వంటి సేవలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం. ఇక ఉత్కర్ష్ 2029లో భాగంగా కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. అందులో మొదటిది ప్రాజెక్ట్ సముద్ర. అంటే కరెన్సీ నోట్ల నిర్వహణను ఆధునీకరించడం. నోట్ల ప్రింటింగ్ నుంచి పంపిణీ వరకు పూర్తి డిజిటల్ ట్రాకింగ్ ఇందులో ఉంటుంది. ఇక రెండవది యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. అంటే యూపీఐ ద్వారా డబ్బులు పంపించినంత సులభంగా తక్కువ సమయంలో రుణాలు పొందేలా ఈ ప్లాట్ఫామ్ను తయారు చేస్తున్నారు. ఇక మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్-హౌస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. బ్యాంకింగ్ పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సొంతంగా ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల ఆర్థిక నేరాలను ముందుగానే గుర్తించవచ్చు. ఇక నాలుగవది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అంతర్జాతీయ చెల్లింపుల కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇక ఆరవది గవర్నమెంట్ సెక్యూరిటీ మార్కెట్ సంస్కరణలు. అంటే ప్రభుత్వ సెక్యూరిటీల వేలం సమయాన్ని తగ్గించడం, అలాగే ధరలలో పారదర్శకతను పెంచడం దీని యొక్క లక్ష్యం. ఆరోగ్య వన్ ప్రాజెక్ట్.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆరోగ్య వన్ ప్రాజెక్టును ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ హైవేస్ పాలసీలో భాగంగా జాతీయ రహదారుల వెంబడి కేవలం సాధారణ చెట్లను మాత్రమే కాకుండా ఔషధ గుణాలున్న మొక్కలను, అలాగే వనమూలికలను పెద్ద ఎత్తున నాటాలని ఈ ప్రాజెక్టులో నిర్ణయించారు. ఇక ఈ ప్రత్యేకమైన తోటల పెంపకం ప్రాంతాలని ఆరోగ్య వన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూస్తే, మొదటిది ప్రజా ఆరోగ్యం మరియు అవగాహన. అంటే రహదారి వెంట వెళ్ళే ప్రయాణికులకు భారతదేశపు సాంప్రదాయ ఆయుర్వేద మొక్కల గురించి అవగాహన కల్పించడం. రెండవది పర్యావరణ సమతుల్యత. అంటే కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించాలి. ఇక మూడవది సౌందర్యీకరణ. అంటే హైవేల వెంబడి ఆహ్లాదకరమైన మరియు సుగంధభరితమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఇక నాలుగవది స్థానిక ఉపాధి. ఈ మొక్కల సంరక్షణ మరియు సేకరణ ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా వేప, తులసి, అర్జున, అశ్వగంధ, ఆమ్ల, బ్రాహ్మి వంటి మొక్కలను నాటారు. ఇక వేప సహజ క్రిమి సంహారిణి మరియు గాలిని శుద్ధి చేస్తుంది. ఇక తులసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక అర్జున మొక్క గుండె సంబంధిత సమస్యలకు మేలు చేస్తుంది. ఇక అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆమ్ల విటమిన్ సిని పుష్కలంగా అందిస్తుంది. ఇక బ్రాహ్మీ మొక్కలు జ్ఞాపక శక్తికి మంచివి. ఇక హైవేల పక్కన ఖాళీ స్థలాలు మరియు ఇంటర్చేంజ్లు, అలాగే టోల్ ప్లాజాల సమీపంలో ఈ ఆరోగ్య వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఈ మొక్కలను పెంచుతారు. ఇక ప్రతి మొక్క వద్ద దాని శాస్త్రీయ నామం, ఆరోగ్య ప్రయోజన వివరాలను బోర్డుల రూపంలో ఏర్పాటు చేస్తారు. ఇక వాహనాల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను ఈ చెట్లు గ్రహిస్తాయి. దీనివల్ల కాలుష్య నియంత్రణ అవుతుంది. అలాగే ఆయుర్వేద మందుల తయారీకి అవసరమైన ముడి సరుకు స్థానికంగా అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు పచ్చదనంతో నిండిన రహదారులు ప్రయాణికులకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఇక ఈ ప్రాజెక్టు మొదటి దశలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 62.8 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 17 భూభాగాలలో మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించారు. ఇందులో మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో దాదాపు 67,462 ఔషధ మొక్కలను నాటనున్నారు. రెండవ ఆర్టిమిస్ మిషన్ ఏప్రిల్ 11, 2026న రెండవ ఆర్టిమిస్ మిషన్ విజయవంతంగా ముగిసింది. సుమారు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు చివరగా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. అయితే వ్యోమగాములు మరియు వారు సృష్టించిన రికార్డులను ఇప్పుడు చూద్దాం. అందులో మొదటివారు రీడ్ వైస్మాన్. ఇతను నాసా యొక్క కమాండర్. ఇక రెండవ వ్యక్తి విక్టర్ గ్లవర్. వీరు పైలట్. చంద్రుడి వద్దకు వెళ్ళిన మొట్టమొదటి నల్ల జాతీయుడిగా విక్టర్ గ్లవర్ రికార్డు సాధించాడు. ఇక మూడవ వ్యక్తి క్రిస్టినా కోచ్. వీరు మిషన్ స్పెషలిస్ట్. చంద్రుడి వద్దకు వెళ్ళిన మొట్టమొదటి మహిళగా క్రిస్టినా కోచ్
రికార్డు సాధించారు. ఇక నాలుగవ వ్యక్తి జెరెమీ హన్సెన్. వీరు మిషన్ స్పెషలిస్టు. చంద్రుడి వద్దకు వెళ్ళిన మొట్టమొదటి అంతర్జాతీయ వ్యోమగామిగా జెరెమీ హన్సెన్ రికార్డు సాధించారు. ఇక ఈ మిషన్ యొక్క ముఖ్యాంశాలు చూస్తే, వ్యోమగాములు చంద్రుడి వెనక వైపు ఉన్న చీకటి ప్రాంతాన్ని, అలాగే ఓరియంటల్ బేసిన్ అనే భారీ బిలాన్ని వ్యోమగాములు తమ కళ్ళతో నేరుగా వీక్షించారు. ఇక వీరు భూ వాతావరణంలోకి వచ్చే సమయంలో ప్లాస్మా సెగల వల్ల కొద్ది నిమిషాల పాటు నాసాతో సంబంధం తెగిపోయాయి. కానీ ఓరియన్ శాఖ ఈ క్లిష్ట దశను విజయవంతంగా అధిగమించింది. ఇక సముద్రంలో ల్యాండ్ అయిన వెంటనే అమెరికా నౌకాదళం వారిని సురక్షితంగా రక్షించి ఓడలోకి చేర్చింది. అయితే ఆర్టిమిస్ 2 యొక్క ప్రాధాన్యతను చూస్తే, ఆర్టిమిస్ 2 అనేది విజయవంతం కావడంతో 2027-28 సంవత్సరంలో చేపట్టబోయే మూడవ ఆర్టిమిస్ మిషన్కు సుగమం ఈజీ అయింది. ఇక ఆర్టిమిస్ 3 ద్వారా 50 సంవత్సరాల తర్వాత మనిషిని చంద్రుడి ఉపరితలంపై దించాలని నాసా భావిస్తుంది. ఇది అంగారక గ్రహ యాత్రకు పునాది లాంటిదని చెప్పవచ్చు. ఉడాన్ 2.0 ప్రారంభం. ఉడాన్ అనగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని అర్థం. సామాన్యుడికి సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 2016 సంవత్సరంలో ఉడాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇక మార్చ్ 2026లో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఉడాన్ 2.0 లేదా మాడిఫైడ్ ఉడాన్ పథకంను ఆమోదం తెలిపాయి. ఇక ఉడాన్ 2.0 పథకం 10 సంవత్సరాలు అనగా 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు అమలులో ఉండబోతుంది. ఇక రాబోయే 10 సంవత్సరాలలో ప్రాంతీయ విమానయాన అభివృద్ధి కోసం ఏకంగా 28,840 కోట్ల నిధులను కేటాయించారు. ఇక వీటి యొక్క లక్ష్యాలు చూస్తే, టైర్ 2, టైర్ 3 నగరాలను విమానయాన మ్యాప్లో అనుసంధానించడం, అలాగే మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచడం, అలాగే విమానయాన సంస్థలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం ఉడాన్ 2.0 యొక్క లక్ష్యాలు. ఇక ఉడాన్ 2.0లో ప్రధానంగా 5 పిల్లర్లు ఉన్నాయి. అందులో మొదటిది 100 కొత్త విమానాశ్రయాల వృద్ధి. అంటే ఉపయోగంలో లేని ఎయిర్ స్ట్రిప్స్ను ఆధునీకరించి సుమారు 100 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తారు. దీనికోసం కేంద్రం 12,159 కోట్లను కేటాయించింది. ఇక రెండవది 200 ఆధునిక హెలీప్యాడ్ల నిర్మాణం. అంటే 200 హెలీప్యాడ్ల నిర్మాణం కోసం 3,661 కోట్లు కేటాయించారు. ఇక మూడవది ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ మద్దతు. తక్కువ రద్దీ ఉండే ఎయిర్పోర్ట్లలో రోజువారీ నిర్వహణ ఖర్చులను 3 సంవత్సరాల పాటు కేంద్రమే భరిస్తుంది. ఇక నాలుగవది వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెంపు. అంటే విమానయాన సంస్థలకు నష్టాలు రాకుండా మరియు ప్రయాణికులకు టికెట్ ధర అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటారు. ఇక ఐదవది ఆత్మనిర్భర్ భారత్. మారుమూల ప్రాంతాలలో విమానాలు నడపడానికి అవసరమైన చిన్న విమానాలు, హెలికాప్టర్లను స్వదేశీయంగా కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు చూస్తే, మొదటిది పర్యాటక రంగం. మారుమూల ప్రాంతాలకు విమాన, హెలికాప్టర్ల సేవలు రావడం వల్ల ఎకో టూరిజం, రిలీజియస్ టూరిజం పెరుగుతుంది. ఇక రెండవది వాణిజ్యం మరియు ఉపాధి.
చిన్న నగరాలకు కనెక్టివిటీ పెరిగితే స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే విమానాశ్రయాల నిర్వహణలో ప్రత్యక్షంగా, హాస్పిటాలిటీ రంగంలో పరోక్షంగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇక మూడవది మెరుగైన వైద్యం. కొండ ప్రాంతాల వారికి అత్యవసర వైద్య సేవల కోసం ఈ మౌలిక సదుపాయాలు ప్రాణదాతలుగా మారనున్నాయి. ఇండియాలో మొదటి ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రారంభం. ఇండియాలో మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను కళింగ స్టేడియంలో ప్రారంభించారు. కళింగ స్టేడియం ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉంది. ఇక ఈ ఛాంపియన్షిప్ను మార్చ్ 24, 25 తేదీలలో నిర్వహించారు. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించింది. ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 278 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో 98 మంది మహిళలు ఉన్నారు. ఇక సీనియర్ స్థాయి మరియు అండర్-20 విభాగాలలో ఈ పోటీలను నిర్వహించారు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సిన రికార్డులను ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది గురువిందర్ సింగ్. పురుషుల 60 మీటర్ల స్ప్రింట్లో కేవలం 6.60 సెకన్ల టైమింగ్తో స్వర్ణ పతకం గెలిచి జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఇక రెండవ అథ్లెట్ బరానికా ఇలంగోవన్. మహిళల పోల్ వాల్ట్ విభాగంలో 4.22 మీటర్లు ఎత్తు దూకి స్వర్ణ పతకంతో జాతీయ రికార్డు సాధించింది. ఇక మూడవ వ్యక్తి సలోని కుమారి. మహిళల 400 మీటర్ల పరుగును కేవలం 53.73 సెకన్లలో పూర్తి చేసి 2005 సంవత్సరం నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇక నాలుగవ రికార్డు రీగంజీ. పురుషుల పోల్ వాల్టులో 5.30 మీటర్ల ఎత్తు దూకి భారతీయ ఇండోర్ చరిత్రలోనే అత్యుత్తమ మార్కుగా నమోదు చేశాడు. ఇక కళింగ స్టేడియం యొక్క ప్రత్యేకతలు చూస్తే, గతంలో ఇండియాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇండోర్ అథ్లెటిక్స్కు అనువైన ట్రాక్లు లేవు. ఇక ఈ టోర్నీ కోసమే ప్రత్యేకంగా కళింగ స్టేడియంలో అద్భుతమైన సదుపాయాలు కల్పించారు. అందులో ముఖ్యంగా 200 మీటర్ల సింథటిక్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇండోర్ అథ్లెటిక్స్ నిబంధనల ప్రకారం 400 మీటర్ల ట్రాక్ ఉండదు. కేవలం 200 మీటర్ల బ్యాంకుడు సింథటిక్ ట్రాక్ మాత్రమే ఉంటుంది. సింథటిక్ ట్రాక్లో కార్నర్స్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే 100 మీటర్ల స్ట్రైట్ స్ప్రింట్ ట్రాక్ మరియు లాంగ్ జంప్, పోల్ వాల్ట్, షాట్ పుట్ లాంటి ఈవెంట్ల కోసం డెడికేటెడ్ జోన్స్ ఏర్పాటు చేశారు. ఇక ఎండ, గాలి, వాన వంటి వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అథ్లెట్లు ఏడాది పొడవునా శిక్షణ పొందటానికి ఈ స్టేడియం ఉపయోగపడుతుంది. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2026. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2026 యొక్క విజేతగా కావే మదాని నిలిచారు. ఇతను ఐక్యరాజ్య సమితి అధికారి మరియు పర్యావరణ శాస్త్రవేత్త. ఇక స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ను నీటి రంగంలో నోబెల్ అవార్డుగా పరిగణిస్తారు. ఈ అవార్డును మొట్టమొదటిసారిగా 1991 సంవత్సరంలో ప్రదానం చేశారు. స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్ నగరంలో ఉన్న స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూషన్ ఈ అవార్డును ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తుంది. ఇక నోబెల్ బహుమతులను ఎంపిక చేసే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డు ఎంపిక ప్రక్రియలో సహకారం అందిస్తుంది. ఇక ఈ అవార్డు గెలుచుకున్న వారికి గ్లాస్తో తయారు చేసిన ట్రోఫీ మరియు $1 మిలియన్
స్వీడిష్ కోనార్లు నగదు బహుమతిగా అందిస్తారు. దీని విలువ ఇండియన్ రూపీస్లో 80 లక్షలుగా ఉంటుంది. ఇక ఈ అవార్డును స్వీడన్ దేశపు రాజు హెచ్ఎం కింగ్ కార్ల్ 16వ గుస్తాఫ్ చేతుల మీదుగా విజేతలకు ప్రదానం చేస్తారు. హెచ్ఎం కింగ్ కార్ల్ 16వ గుస్తాఫ్. ఇక ఈ అవార్డును ప్రపంచ నీటి దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రకటిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు చివరి వారంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇక కావే మదాని గురించి చూస్తే ఇతను 1981వ సంవత్సరంలో ఇరాన్లోని టెహ్రాన్ నగరంలో జన్మించాడు. ఇతను ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ నీరు, పర్యావరణం మరియు ఆరోగ్య సంస్థకు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అలాగే న్యూయార్క్ సిటీ కాలేజ్లో రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇక స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ చరిత్రలోనే ఈ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కుడిగా కావే మదాని రికార్డు సృష్టించాడు. ఇతను కేవలం 44 సంవత్సరాల వయసులోనే ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి అధికారిగా కావే మదాని ప్రసిద్ధి చెందాడు. యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామన్స్ అవార్డు అందుకున్న భారతీయ నటి. ప్రముఖ భారతీయ నటి రితుపర్ణ సేన్ బ్రిటిష్ పార్లమెంటులోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును హౌస్ ఆఫ్ కామన్స్లో అందుకుంది. హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దిగువ సభ అని అర్థం. అవార్డు పేరు వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఇక కళలు మరియు సాంస్కృతిక రంగానికి రితుపర్ణ సేన్ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఇక బ్రిటిష్ పార్లమెంట్ సభ్యురాలు సీమా మల్హోత్రా మరియు భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్ర శర్మ చేతుల మీదుగా ఈ అవార్డును రితుపర్ణ సేన్కు ప్రదానం చేశారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని లండన్లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని గ్లోబ్ ఉమెన్ సిఐసి అనే సంస్థ నిర్వహించింది. ఇక రితుపర్ణ సేన్ కేవలం నటిగా మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతిని, కళలను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో గ్లోబల్ కల్చరల్ అంబాసిడర్గా వ్యవహరించారు. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026. చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026ను న్యూఢిల్లీలో నిర్వహించారు. ఇక విజేతల వివరాలు చూస్తే ఉత్తమ చిత్రంగా హోమ్ బౌండ్ మూవీ నిలిచింది. ఇక ఉత్తమ దర్శకుడిగా ధురంధర్ మూవీకి గాను ఆదిత్య ధర్ ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఉత్తమ నటుడిగా ధురంధర్ మూవీకి గాను రణవీర్ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ నటిగా హక్ మూవీకి గాను యామి గౌతమ్ ఈ అవార్డు అందుకోగా, ఉత్తమ సహాయ నటుడిగా ధురంధర్ మూవీకి గాను అక్షయ్ ఖన్నా ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ సహాయ నటిగా హోమ్ బౌండ్ మూవీకి గాను శాలిని వత్స ఈ అవార్డును అందుకోగా, బ్రేక్ త్రూ నటుడిగా సయారా మూవీకి గాను అహాన్ పాండే ఈ అవార్డును అందుకున్నారు. ఇక బ్రేక్ త్రూ నటిగా అనిత్ పాడ్డా సయారా మూవీకి గాను ఈ అవార్డును అందుకోగా, బ్రేక్ త్రూ డైరెక్టర్గా ధడాక్ 2 మూవీకి గాను షాజియా ఇక్బాల్ ఈ అవార్డును అందుకోగా, ఉత్తమ సినిమాటోగ్రఫీగా వికాస్ నౌలాకా ధురంధర్ మూవీకి ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ ఎడిటింగ్
దురంధర్ మూవీకి గాను వి శివకుమార్ ఈ అవార్డును అందుకోగా, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్గా ఎస్ సైని దురంధర్ మూవీకి ఈ అవార్డును అందుకున్నారు. ఇక ఉత్తమ సౌండ్ డిజైన్గా దురంధర్ మూవీకి గాను విశ్వదీప్ చటర్జీ ఈ అవార్డును అందుకోగా, ఉత్తమ విఎఫ్ఎక్స్గా దురంధర్ మూవీ నిలిచింది. ఇక ఉత్తమ కథ మరియు స్క్రీన్ ప్లేగా హోమ్ బౌండ్ మూవీ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ డైలాగ్గా దురంధర్ మూవీకి గాను ఆదిత్య ధర్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ పాటగా సయ్యారా మూవీ గెలుచుకోగా, ఉత్తమ సాహిత్యంగా గుల్జారా నిలిచింది. ఇక ఉత్తమ నేపథ్య గాయకుడిగా సయ్యారా మూవీకి గాను ఫహీం అబ్దుల్లా ఈ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నేపథ్య గాయనిగా సయ్యారా మూవీకి గాను శ్రేయా ఘోషల్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా దురంధర్ మూవీకి గాను శాశ్వత్ సచ్దేవ్ ఈ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ కొరియోగ్రఫీగా దురంధర్ మూవీకి గాను శరరత్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును చావా మరియు దురంధర్ సినిమాలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్ అవార్డును దురంధర్ మూవీ గెలుచుకోగా, ఉత్తమ యాక్షన్ అవార్డును దురంధర్ మూవీ గెలుచుకుంది. ఇక ఉత్తమ జెండర్ సెన్సిటివ్ చిత్రంగా హక్ మూవీ నిలిచింది. ఇక ఉత్తమ ఓటీటీ చిత్రంగా స్టోలెన్ మూవీ నిలవగా, ఉత్తమ ఓటీటీ నటుడుగా స్టోలెన్ మూవీకి గాను అభిషేక్ బెనర్జీ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ ఓటీటీ నటిగా శ్రీమతి మూవీకి గాను సాన్యా మల్హోత్రా ఈ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ ఓటీటీ దర్శకుడిగా స్టోలెన్ మూవీకి గాను కరుణ్ తేజ్ పాల్ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ ఓటీటీ స్క్రిప్ట్గా స్టోలెన్ మూవీ ఈ అవార్డును గెలుచుకుంది. ఇక చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2026లో దురంధర్ మూవీ ఏకంగా 14 అవార్డులను గెలుచుకుంది. క్వశ్చన్ ఆఫ్ ది డే: వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026కు భారతదేశంకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.